కర్ణాటక రాష్ట్రంలో ఒక కొత్త బిల్‌ని ప్రవేశపెట్టారు. అదేంటి అన్న వివరాలు నేను చెప్తాను. ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న కర్ణాటక హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ బిల్‌ని 2025వ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా ఈ బిల్‌ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో కర్ణాటక. కర్ణాటక రాష్ట్రం డిసెంబర్ 3, 2025వ సంవత్సరంన ఒక మంచి బిల్లుని ప్రవేశపెట్టింది. దాన్ని కర్ణాటక ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదించేసింది కూడా. ఈ సంవత్సరం అంటే 2025 డిసెంబర్ 8 నుంచి ఆ బిల్ అమల్లోకి రానుంది. అంటే 2 రోజుల క్రితం నుంచి ఆ బిల్లు అమల్లోకి వచ్చేసింది. ఆల్రెడీ ఇప్పుడు అమల్లో ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ద్వేషపూరితమైనటువంటి అంటే మత సామరస్యాన్ని చెడగొడుతూ వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళ పైన చర్య తీసుకోవటానికి, యాక్షన్ తీసుకోవటానికి అమలు చేసినటువంటి బిల్ ఇది. జాతి, మత, కులం మీద వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధముగా, కించపరిచే విధముగా ఎవరు మాట్లాడినా ఆ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో సెక్షన్ 196 ప్రకారంగా వారు శిక్షింపబడతారు. కమ్యూనిటీల పరంగా ఏవైనా కించపరిచేటువంటి వ్యాఖ్యలు కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్టులు కానీ, లేదంటే ఆ పోస్టులు పెట్టిన వారిని ప్రోత్సహిస్తూ ఎవరైనా కానీ ముందుకొస్తే అలాంటి వారికి సెక్షన్ 356 ప్రకారంగా శిక్ష పడుతుంది. సెక్షన్ 353 ప్రకారంగా వారు శిక్షింపబడతారు. ఇలాంటి చట్టం, ఇలాంటి బిల్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు చాలా అవసరం. ఈ 2025కి ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టాన్ని, ఇలాంటి సెక్షన్స్ని తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రానికి ఉంది.